పట్టుకోండి. ఒక వివాహ సమయంలో ఒక కన్యని దానం చేసేటప్పుడు అసలు కన్యని దానం ఎందుకు చేయాలి? ఒక వంశం వృద్ధి చెందాలి. వంశం వృద్ధి చెందాలంటే కార్యం గర్భాధానం జరగాలి. గర్భాధానం జరగాలంటే వివాహం జరగాలి. వివాహం జరగాలంటే ఆ కన్యని దానం ఇచ్చిన ఫలితం ఉండాలి. అంటే కన్యని దానం ఇచ్చేటప్పుడు ఏ వస్తువులు ఇస్తారు? ఒక గుమ్మడి పండు, ఒక గంధపు చెక్క, అరటిపల్లి గల, కొబ్బరి బండాలు గల. అవన్నీ పోతే పెళ్ళి అవుతుంది, కన్య దానం అవుతుంది. అంటే ఏదైతే ఒక గుమ్మడి పండు, ఇలా పట్టుకుని ఇద్దరు కూడా, ఏదైతే ఒక గుమ్మడి పండు ఉందో 9 నెలల నిండు చూడాడు గర్భవతి అయిన స్త్రీ యొక్క పొట్ట ఎంతైతే ఉంటుందో అంతటి గుమ్మడి పండును దానం ఇవ్వాలంట. ఇస్తే ఇప్పుడైతే దిగు లారీ ఓపెనింగ్కి గృహప్రవేశ శంకుస్థాపనకి అయిపోయింది, కానీ దిష్టి గుమ్మడికాయ కాదండి, పచ్చని పసుపు పచ్చని తీపి గుమ్మడికాయ అంటారు దీన్ని. అంటే కొంతకాలం కిందట ఈ కూరలు ఎప్పటికీ అసలు పెళ్ళే కాదు, అది శుభకార్యం కాదు. అలాంటి తీపి గుమ్మడికాయ ఇప్పుడు వాతాలొచ్చి మునుగులో తిన్నా మానేశారు. కానీ అటువంటి 9 నెలల గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట అంతా గుమ్మడికాయని దానమిస్తూ ఒక పిడిగుడు గుమ్మడి గింజలు తీసి బయట పారిస్తే 1 ఎకరా భూమి అల్లుకుపోతుంది. అంటే సంసారం అల్లుకోవాలి అని అందులో ఎన్ని గింజలైతే ఉన్నాయో అంత పుత్ర సంతానాన్ని ఇమ్మమని ఒక కన్యని దానం చేస్తూ తండ్రి కాళ్ళు కడిగి ప్రాధాయపడతాడు. వయసులో సగానికి సగం వయసున్న పిల్లవాడైనా సరే అబ్బాయికి కన్యాదానం చేస్తున్న కాళ్ళు ఎందుకు కడుగుతాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన అబ్బాయికి సకల సద్గుణవతి రూపవతి శ్రీ మహాలక్ష్మి స్వరూపుడైన అమ్మాయిని గౌరీదేవిగా కూర్చోబెట్టి శ్రీ మహాలక్ష్మి దేవిని ఇస్తూ కన్యాదానం చేస్తున్నాను కాబట్టి కాళ్ళు కడుగుతున్నాను అని చెప్తారు. అలాగే అత్తగారు పెద్దత్త చిన్నత్త ఉన్నా సరే పెళ్లి కొడుకు అప్పచెల్లెలకే ఇస్తారు. ఎందుకంటే సమవత్సర వయసులో 4-5 సంవత్సరాల తేడా వయసులో ఉన్న అమ్మాయితో ఉన్నటువంటి అబ్బాయి అప్పచెల్లెలకి దానం చేస్తే తను ఇంట్లో మెసులుకునే విధానం, వంట వార్పు తిరుగుడు, మంచి జనం పనితనం అన్ని విషయాలు కూడా నేర్చుకోవాలంటే అతని కన్నా లేదా ఆవిడ కన్నా 2 వయసున్న అత్తగారికి చిన్న అహంభావ అత్త అనే పెత్తనం ఉంటుంది. అలా ఉండకుండా సమవత్సర వయసులో ఉన్న ఆడపిల్ల అయితే ఇంట్లో ఎలా మెసలుకోవాలో, ఎలా తినాలో, ఎలా ఉండాలో, ఎలా పడుకోవాలో, ఏ టైంకి లేవాలో, ఎలాంటి ముగ్గులు వేయాలో మంచి కష్టం కడుపులో పెట్టుకుని ఆడపిల్ల అర్థం కూడా ఉంటారు. అందుకే అర్థం చేసుకుని ఇంట్లో అమ్మాయిని మెసులుకునే విధానాన్ని నేర్పుతుందని పెళ్లి కుమారుడు అప్పచెల్లికి ఇస్తారు. అలాగే దాంతోపాటు ఒక గంధం చెక్క ఇస్తారు. ఎందుకు? నాలాంటి వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా సరే చల్లని మనసుతో నా కూతురుని ఏలుకోమని చెప్పి ఒక తండ్రి కాళ్ళు కడుగుతో తన కుమార్తెని ఇస్తూ దానం చేస్తూ ప్రాధేయపడతాడు. అలాగే అరటిపళ్ళు వెలిస్తాడు. ఇక్కడ మీ ముందు కనిపించే అరటిపళ్ళలో మచ్చ లేకుండా ఒక్క పండు నాకు చూపించు. ఒక్క పండుగ మచ్చ లేకుండా చూపించు. ఉందా పండు మీద? అంటే పైన తొక్క లాంటి మచ్చలున్నటువంటి సంసారంలో 3వ వ్యక్తి వచ్చి ఎంతమంది ఎన్ని రకాల చెడు మాటలు మీకు చెప్పినా సరే నా కూతురుని అలాంటివి మనసులో పెట్టుకోకుండా లోపల ఉన్న గుజ్జులాంటి మనసుతో తెల్లని ఈ మనసుతో నా కుమార్తెని ఏలుకోమని చెప్పి ఒక తండ్రి కాళ్ళు కడుగుతూ తన కుమార్తెని దానం చేస్తూ ప్రాధేయపడతాడు. లోపల తొక్క తీసాక ఏ అరటిపండు మీద కూడా మచ్చలు ఉండవు. పైన తొక్క మీద ఆ చెడు మాటని పక్కన పెట్టి లోపల తెల్లని శరీర గుజ్జుతో తన కుమార్తెని ఏలుకోమని చెప్పి ప్రాధేయపడతాడు. అలాగే కొబ్బరి బొండాలు గల సంపూర్ణ గౌరీదేవిగా తయారు చేసిన నా కుమార్తెని గౌరీ పార్వతీదేవిగా వివాహ సమయంలో గౌరీ పూజ చేస్తూ కూడా నీ ఇంటికి అప్పచెప్తున్నాను కాబట్టి మంగళ గౌరీదేవితో సహితంగా మంగళ గౌరీ సూత్రాలు గట్టి పంపిస్తున్నా అని చెప్పి అమ్మాయికి కొబ్బరి బొండాలు గల దానం చేస్తారు. అలాగే ఇంట బయట ఎండ వాన చదువు సంస్కారం తిరిగినప్పుడు చెడు ఆలోచనలు చెడు చూపులు ఎన్నో రకాలైన జీవితాన్ని 25 సంవత్సరాలు కాచి కాపాడి నా కూతురు ఈ రోజు నేను 25 సంవత్సరాలు పెంచి ఆ సర్వ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. గొడుగు నీడ పడతాడు. నేను ఎలాగైతే ఎండ వాన ఇంట బయట నీడ పట్టి నా కూతురుని కాపాడుకున్నానో ఆ తండ్రి స్థానంతో సహితంగా సర్వం నీకు అప్పచెప్తున్నా అని చెప్పి ఒక తండ్రి కాళ్ళు కడిగి కన్యని దానం చేస్తూ ఉంటాడనమాట. అలాగే కన్యను దానం చేసిన ఫలితం ఒక బియ్యం గింజ మీద 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 బియ్యం గింజ కూడా అతల వితల సుతల తలాత రుషాతల మహాతల పాతాల భూలోక బుగర్లోక సువర్లోక తపోలోక రాగలోకాల 14 లోకాలు ఆ బియ్యం గింజలు పేర్చి అన్నం వండి భోజనం పెడితే ఎంత ఫలితం వస్తుందో, ఒక అమ్మాయిని ఒక కన్యని దానం చేస్తే 10 జన్మల ఫలితం వస్తుంది. కాబట్టి కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తాడు. అందుకే కార్యేషు దాసి, నా కూతురు పనిచేస్తుంది, ఇంట్లో దాసిలా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, సలహాల్లో మంత్రిలా ఉంటుంది. భోజేషు మాత,
అన్నం పెడితే తల్లిలా అన్నం పెడుతుంది. శయనేశ్వరంబ సర్వసుఖ సంతోషాలతో నీ గోత్ర రామాలు కలుపుకుని కన్యాదాన సమయంలో నా కూతురిని నీకు అప్పచెప్తాను. ఒక తండ్రి ఏడుస్తూ బాధతో తన కూతుర్ని ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నావు, ఆనంద బాష్పాలతో కాళ్ళు కడుగుతారు. ఎవరు ఏడుస్తుంది చూడు, కాళ్ళు కడుగుతారు. అటువంటి కాళ్ళు కడిగిన శ్రీ మహావిష్ణు స్వరూపుడికి తన కుమార్తె అయిన లక్ష్మీదేవినిచ్చి వివాహం చేయడంలో ఒక కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది. కాబట్టి కులమత వర్గ వర్ణ భేదాభిప్రాయాలు లేవండి, ఖచ్చితంగా కన్యాదానం చెయ్యవలసిందే. అదే కన్యాదానం యొక్క మహా గొప్ప ఫలితం అన్నమాట. శ్రీ మహాగణాధిపతి నమః.